నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ. ఎన్ నాన్ గ్రేట్ మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది నందికొండ. ఇది చిక్బళాపురం దగ్గర వస్తుంది. చాలా అద్భుతమైన ప్రదేశం ఇది. ఈ కొండ పైనకి వస్తే మేఘాలు కూడా కిందున్నట్టు ఉంటాయి. అంత అద్భుతమైన స్థలము, చాలా బాగుంటుంది. రండి, మీకు కూడా నేను ఈ కొండ చూపిస్తాను. రండి వెళ్దామని. అయితే మనం వచ్చిండేది 11:30కి వచ్చినాము. ఈ టైంలో ఇక్కడ మేఘాలు కిందికి వచ్చింటాయో లేదో ఇంకా మనకు తెలీదు. అయితే పొద్దున 6 గంటల్లో మాత్రం మంచు ఫుల్ కొండకి ఆనుకొనే ఉంటుంది. మేఘాలంతాను ఈ టైంలో ఉంటుందో ఉండదో తెలియదు. వెళ్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది పార్కింగ్ ప్లేస్. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. మనము ఈ నంది హిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే చూడండి, ఈ నందికొండ ఈ కర్ణాటక జనాలకి ఊటీ ఉన్నట్టుగా మనం భావించవచ్చు. అంత ప్రశాంతంగా, అంత ఆనందాన్ని ఈ నంది హిల్స్ మనకి కలిగిస్తుంది. ఎందుకంటే ఊటీ తర ఇక్కడ చల్లదనాన్ని మనము చూడవచ్చు. అంటే అంత చల్లదనం లేకపోయినా ఇక్కడ మినీ ఊటీ తర మనము చెప్పుకోవచ్చు. అంత బాగుంటుంది నంది హిల్స్. మనం ముందరికి నంది హిల్స్ గురించి మనము తెలుసుకుందామండి. రండి. ఈ నంది హిల్స్ ఏకశిలా కొండ అని మనము చెప్పుకోవచ్చు. ఈ నంది హిల్స్కి నందికొండ అని పేరు ఎందుకు వచ్చిందని మనము తెలుసుకుందామండి. నందికొండకు వెళ్ళి ఈ ప్రకృతి అందాలని వీక్షించాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలాంటి స్థలం ఇది. ఎవరైనా రావచ్చు. మనం కొన్ని శతమానాల వెనక్కి వెళదామండి. రండి. కొన్ని శతమానాల వెనక కూష్మాండ ఋషిముని ఇక్కడ తపస్సు చేసింటారంట. అందుకే ఈ నందికొండకి కూష్మాండగిరి అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా జైన మునులు ఇక్కడ నివాసం ఉండేవారని, నందికొండ పక్కలో ఉన్న గోపీనాథ కొండలో చెక్కిన శాసనాలలో ఉన్నట్టుగా తెలుస్తుంది. గంగరు అనే రాజులు పరిపాలన చేసే సమయంలో స్థల పాలేగాళ్ళు కొండపైన పాలేగాళ్ళ ఆధిపత్యాన్ని చూపిస్తారు. 9-10 శతమానంలో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నొడంబ పల్లవరు, బాణ వంశవరు వాళ్ళు స్థల పాలేగాళ్ళ పైన ఆధిపత్యాన్ని చూపిస్తారు. బాణవంశం కాలంలో నంది గ్రామంలో ఉన్న భోగనందీశ్వర దేవస్థానాన్ని నిర్మిస్తారు. 11వ శతమానంలో చోళరు ఈ ప్రదేశాన్ని ఆక్రమించుకుంటారు. కొండపైన ఉసిరి బసవన్న అనే నంది విగ్రహాన్ని చెక్కిస్తారంట అప్పట్లో. ఈ సందర్భంలోనే శివుని వాహనమైన నంది పేరుతోనే నందికొండ అనే పేరు వచ్చిందని కూడా అంటారు. ఇంకో కథ ప్రకారం యోగానందీశ్వరుడు ఇక్కడ తపస్సు చేసినందువలన నందికొండ అని పేరు వచ్చిందని కూడా అంటారు. అంతేకాకుండా ఈ కొండ పనుకొని ఉన్న నంది ఆకారంలో ఉందని, దాని వలనే ఈ కొండకి నందికొండ అని పేరు వచ్చిందని కూడా ఇంకొందరు అంటారు. ఈ కొండ సముద్ర మట్టానికి 4851 అడుగుల ఎత్తులో ఉందని చెబుతారు. ఈ కొండ ఏకశిలా రూపంలో ఉంది. అంతేకాకుండా ఈ కొండ చుట్టూ పంచగిరులు ఉన్న స్థల క్షేత్రం ఈ కొండ చుట్టూ
5 కొండలు ఉన్నాయి. దానిని పంచగిరులు అని సంబోధిస్తారు. ఆ పంచగిరులు ఏమిటని మనము ఇప్పుడు తెలుసుకుందామండి. 1 నందగిరి, 2 దివ్యగిరి, 3 బ్రహ్మగిరి, 4 చెన్నగిరి, 5 స్కందగిరి. అంతేకాకుండా ఈ కొండపైన ఔషధ వృక్షాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నది క్షీరనది. ఈ నది, క్షీరం అంటే పాలు కదా, ఈ పాల నది గురించి మనము తెలుసుకుందామంటే, ఇది నందికొండ పైన తూర్పు భాగంలో జారే స్థలంలో పుడుతుంది. ఈ నది భూగర్భంలో పుట్టి తూర్పుకి ప్రయాణిస్తుంది. ఇది కర్ణాటకలో 93 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఆంధ్రప్రదేశంలో 33 కిలోమీటర్లు ప్రయాణించి తర్వాత తమిళనాడులో ఈ 222 కిలోమీటర్లు ప్రయాణించి చెన్నై దగ్గర బే ఆఫ్ బెంగాల్లో చేరుతుంది. ఈ నది బంగారుపేట దగ్గర పెద్ద బేతమంగళం నీటి ట్యాంక్ని నిర్మించినారు ఈ నది పొడవునా. అంతేకాకుండా ఇక్కడ నివసించే జనాలకు ఈ నది నీళ్ళే పంట పొలాలకి ఉపయోగిస్తారు. ఇది ఈ క్షీరనది యొక్క ప్రాముఖ్యత. మనం ఇప్పుడు చూస్తున్న స్థలము ఇది ఒక విశిష్టత కలిగిన పార్క్. ఇది ఇక్కడ భవనం కూడా చాలా అందంగా ఉంటుంది. దాని గురించి మీకు వివరిస్తాను. మైసూర్ కమిషనర్ అయినటువంటి సర్ ఫ్రాన్సిస్ కన్నింగ్హ్యూమ్ వారు 1880 సంవత్సరంలో సర్ మార్క్ కబ్బన్ వారి కోసం ఈ 2 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తారంట. అంతేకాకుండా బ్రిటిష్ అధికారులు ఈ నందికొండ పైన 1834, 1861 సంవత్సరంలో ఎండాకాలం సమయంలో ఈ నందికొండని విహారయాత్రగా ఉపయోగించేవారని చెబుతారు. అంతేకాకుండా జవహర్లాల్ నెహ్రూ గారు బెంగళూరుకి వచ్చిన సమయంలో ఈ ప్రదేశాన్ని సందర్శించి కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉన్నారని చెబుతారు. ఈ భవనం చుట్టూ చెట్లతో చాలా అందంగా ఉండడంతో ఈ భవనానికి నెహ్రూ నిలయం అని కూడా పిలుస్తారు. నవంబరు 1986 సంవత్సరంలో సార్క్ సమ్మేళనం కూడా ఇక్కడ నడిచిందని కూడా చెబుతారు. ఈ కొండలో ఔషధ వృక్షాలు ఉండడంతో ఆరోగ్యాన్ని ప్రసాదించే నంది కొండగా ప్రఖ్యాతగాంచింది ఈ కొండ. ఈ కొండపైన పాలేగాళ్ళు, రాజవంశం వాళ్ళు మరియు బ్రిటిష్ వాళ్ళం కాల నాటి కోటల్ని కూడా మనము ఇక్కడ చూడవచ్చు. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ మునేశ్వర స్వామి దేవస్థానం చాలా పురాతనమైన దేవస్థానం. ఈ మునేశ్వర స్వామి దేవస్థానం చాలా పురాతనమైనది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది ఉసిరి బసవన్న, ఉసిరి నందీశ్వరుడు అనే పేరు. కన్నడంలో నెల్లికాయ బసవన్న అని ప్రఖ్యాతగాంచింది ఈ నంది. మనం చూస్తున్నాం కదా ఈ నంది. ఇక్కడ ఈ బసవన్నకి ఎదురుగానే ఉసిరి చెట్టు ఉండడంతో ఆ పేరు వచ్చింది, నెల్లికాయ బసవన్న అని. మనం తెలుగులో నెల్లికాయని ఉసిరి చెట్టు అంటాము. చూడండి, ఈ బసవన్నే చాలా ప్రాముఖ్యత పొందింది. ఈ నందికొండకి ఎక్కువగా పేరు రావడానికి కారణం ఏమిటంటే, ఇక్కడ శ్రీ యోగానందీశ్వర దేవస్థానాన్ని నిర్మిస్తారు 11వ శతమానంలో. తర్వాత 14వ శతమానంలో
విజయనగర సామ్రాజ్యం వాళ్ళు మరియు వైశ్యుల కాలం నాటి అరసులు శ్రీ భోగనందీశ్వర స్వామి అక్కడ నంది గ్రామంలో నిర్మిస్తారు. తర్వాత శ్రీ యోగనందీశ్వర దేవస్థానాలకు, భోగనందీశ్వర స్వామి దేవస్థానాలకు ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడంతో ఈ నందికొండ ఎక్కువగా పేరును సంపాదించుకుంటుంది. ఈ వీడియోని నేను ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంకా ఉంది నందికొండ చరిత్ర, మీకు ఇంకో వీడియోలో నేను తెలియజేస్తాను, పార్ట్ 2 చేస్తాను. దాంట్లో కూడా ఈ కొండ చరిత్ర గురించి నేను తెలియజేస్తాను. మన ఛానల్ మీకు ఈ వీడియో ఇష్టమైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. నమస్కారం.